హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లెక్కలు మార్చాల్సిన టైం వచ్చేసింది. అయితే గత కొన్నాళ్లుగా 'దిల్ రాజు' చెప్పిన జడ్జ్‌మెంట్ తప్పవుతుంది. ఈయన ఫామ్‌లో ఉన్న టైంలోనే మంచిగా 'ది ఫ్యామిలీ స్టార్'ని అయితే ఎంచుకున్నాడు. అయితే 'ది ఫ్యామిలీ స్టార్' అయితే మనకి ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుంది అని చాలా ప్రమోషనల్‌లో కొంచెం హైపే ఇచ్చినారనమాట. ఇంకా ఆ తర్వాత తీరా చూస్తే 2 వారాల కన్నా ఎక్కువ ఆడలేక చేతులెత్తేసింది. ఆ తర్వాత నెక్స్ట్ 'ఆర్య' కథ విన్నప్పుడు వచ్చిన ఫీలింగ్ 'లవ్ మీ ఇఫ్ యూ డేర్' స్టోరీ విన్నప్పుడు వచ్చిందన్నారు. అయితే అది ఫస్ట్ ఆటకేనే దాంట్లో పబ్లిక్ టాక్ అనేది మనకి అందరికీ అర్థమైందే, అందరికీ తెలిసిందే. ఇంకా 4 ఏళ్ల క్రితమే మనకి స్టార్ట్ అయిన 'గేమ్ చేంజర్' విషయానికొస్తే ఇప్పటి వరకి కూడా ఎప్పుడు ఆ రిలీజ్ డేట్ అనేది కూడా ఖరారు కాలేదు. ఇంకా ఆ అన్ని విషయాలు పక్కన పెడితే ఇప్పుడు డాన్స్ 'యష్ మాస్టర్' విషయానికొస్తే ఆయన చేయబోయే 'ఆకాశం దాటి వస్తావా' సినిమాలో కూడా రీషూట్‌లు అయితే తయారవుతున్నాయి. అయితే దీనిలో కూడా శరవేగం అయితే సాగుతుందనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా 'ఆశీష్' హీరోగా రాబోతున్న 'సెల్ఫిష్' కూడా మధ్యలో ర్యాషెస్ ఆగి దాని తర్వాత చూసుకొని ఇప్పుడు రీషూట్‌లు స్టార్ట్ జేసినారు. ఇంకా వీళ్ళందరి విషయాన్ని పక్కన పెడితే బడా హీరోల విషయానికొస్తే 'వెంకటేష్', 'విజయ్ దేవరకొండ', 'నాని' ఇలా 'షాహిద్ కపూర్' అలానే ఇంకా 'నితిన్ తమ్ముడు' ఇప్పటి వరకి రిలీజ్ డేట్‌లు కానీ ఇవేమి గూడా బయటికి రాలేదు. పెద్ద హీరోలతోటి కలుపుకుంటే ఇప్పుడు అప్‌కమింగ్ రాబోయే 'సుహాస్‌తో' పాటుగా ఏ హీరోకి కూడా ఇప్పటి వరకు రిలీజ్ డేట్‌లయితే లేవు. కానీ వరుసనైతే లైన్‌లో పెట్టుకున్నాడు. ఇప్పటికైనా జాగ్రత్త వహిస్తే మంచిది. అంటే బడ్జెట్ పరంగా కాదు. అలా అని చెప్పేసి కథల పరంగా, కంటెంట్ పరంగా కొంచెం చూసుకుంటే మంచిది అంటున్నారు. ఇప్పుడు ఉన్న కాంపిటీషన్‌లో చూసుకున్నట్టయితే 'సితార', 'మైత్రి' ఇంకా 'పీపుల్స్ మీడియా' వీళ్ళందరికీ సరిగ్గా పోటీగా ఉండాలి అంటే మాత్రం జాగ్రత్త పడాల్సిందే. ఎస్వీసీ లైన్‌లో ఉండాలి, విజయాలను సాధించాలి, తనకంటూ ఒక మంచి గుర్తింపు దక్కించుకోవాలి అంటే మాత్రం కాస్త కంటెంట్ పరంగా కూడా చూసుకోవాలనమాట. అంతేకాకుండా 2018లో 'దిల్ రాజు'కి మంచి కమర్షియల్ పే వచ్చిన సినిమాలు మాత్రం 'వకీల్ సాబ్' అలానే మన 'ఎఫ్2, ఎఫ్3' మాత్రమే. ఇంకా తమిళ్ సైడ్ చూసుకున్నట్టయితే ఇంకా 'వారిసు'. అయితే ఈ సినిమాలో మనకి 'తలపతి విజయ్' ఉన్నాడు కాబట్టి ఆయన ఇమేజ్ పరంగా కొంచెం పుణ్యమనే అనుకోవచ్చు. దాంతో ప్రకారం ఆయనకి మంచి హిట్టే అందింది. కొంచెం వసూలు కూడా సాధించింది. ఇంకా ఇప్పుడు రాబోయే సినిమాల్లో గనుక కొంచెం జాగ్రత్త వహిస్తే మాత్రం ఈయనకి మరొకసారి హిట్ కొట్టినట్టే. జడ్జిమెంట్‌లో ఏమాత్రం తప్పు కాకుండా రిలీజ్ డేట్‌లు కరెక్ట్‌గా పెట్టుకొని ముందుకెళ్తే మాత్రం వసూళ్లు పండగలే అయితాయి. ఇంకా ఈ విషయం చెప్పాలి అంటే జాగ్రత్త లేకపోవడం వల్లనే ఇదంతా జరుగుతుంది. కథని కూడా, కంటెంట్‌ని కూడా ఆధారపడి చూసుకోవాలి గూడా అని బయట నెటిజన్‌లు కామెంట్స్ పెడుతున్నారనమాట. ఇక దీని పరంగా చూసుకున్నట్టయితే మనకి కథ నేర్పించిన పాఠ్యం ఇది అనే అంటున్నారు. ఇంకా 'దిల్ రాజు' నెక్స్ట్ మూవీ ఏదనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అట్లనే ఆడ గంట సింబల్ ఉంటది. దాన్ని కూడా నొక్కేయండి.